కాకినాడ నగరంలోని 49వ డివిజన్ పరిధిలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ గురువారం విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా పరిశీలించారు. విద్యుత్ నగర్ ఐడియల్ కళాశాల ప్రాంతంలో నిర్వహించిన ఈ పర్యటనలో పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. పర్యటనలో భాగంగా కొంతమంది బిల్డింగ్ యాజమాన్యాల నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వదిలివేయడం గమనించిన కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత యాజమాన్యాలకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సత్య ఎన్క్లేవ్ ప్రాంతంలో తాగునీటి పైప్లైన్ లీకేజీని గుర్తించిన కమిషనర్ వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీటి వృధా నివారించడంతో పాటు ప్రజలకు నిరంతర సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్కు వెళ్లే మార్గంలో ప్రధాన డ్రైనేజ్ను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసినట్లు గుర్తించిన కమిషనర్ వాటిని వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ 49వ డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెటీరియల్ ఉంది, రిమూవ్. అట్లాగే ఈ డ్రైన్స్ సంబంధించింది, క్లీనింగ్ సంబంధించింది శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, శానిటరీ సూపర్వైజర్ ఉన్నారు, వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ అవుతుంది. జరిగింది వాళ్ళు కూడా ఈ క్లీనింగ్ అప్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా ఉన్నాయి. స్ట్రీట్ లైట్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక రెక్టిఫై ద ప్రాబ్లమ్స్. అందరికీ ఒకటి రిక్వెస్ట్, ఏదైనా మనకి చిన్న ఇష్యూలు ఉన్నట్టయితే పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయండి, మేము దాన్ని రెక్టిఫై చేస్తాము. అట్లాగే ఈ శానిటేషన్ సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏదైనా ఇబ్బంది కూడా లేదా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కెన్ హియర్ టు సాల్వ్ ద ఇష్యూస్. అవి ఒకటి కొంచెం మీరందరూ కూడా శ్రద్ధపడాలి. ముఖ్యంగా ఎవరైతే భవన యజమానులు కానీ లేకపోతే ఈ బడ్డీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ది హ్యావ్ టు కోఆపరేట్. ఎందుకంటే మరీ రోడ్డు మీద పెట్టేసి చేసుకోవడం వల్ల ముందు ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్. ఏదైనా ఒక వెహికల్ ఢీకుంటే యాక్సిడెంట్ అయితే నష్టపోయేది పబ్లిక్ నష్టపోతారు, మీ వ్యాపారం మీకు ఉంటుంది, అది కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక హోటల్ యజమాని పైన కూడా ఒక కంప్లైంట్ రావడం జరిగింది. హోటల్ యజమాని డిస్టర్బ్ చేస్తున్నారు, న్యూసెన్స్ చేస్తున్నారని ఒక వ్యక్తి మన కంప్లైంట్ హోటల్ యజమానితో కూడా మాట్లాడి చేయడం జరిగింది. ఈ డాగ్స్ కూడా మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాగ్స్కి ఆల్రెడీ స్పెషల్ డ్రైవ్ స్కీమ్ పెడుతున్నాము. ఆ డాగ్స్ కూడా రావట్లేదు, ఎందుకు చూడండి, డాగ్స్ను కూడా రప్పించండి. అది డాగ్స్ విషయంలో కూడా వీ కెన్ టేక్ స్పెషల్ డ్రైవ్. మనకి డాగ్ స్క్వాడ్ ఉంది, డాగ్స్తో చేస్తున్నాం. కొన్ని వాటికి ఏబిసి ఆపరేషన్ కూడా మనం చేస్తున్నాం. అవి ఈ డాగ్స్ని కూడా మనం కాంట్రాక్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.